అంటే చెస్ట్ వెయిట్‌కి ఇక్కడ మనం పూర్తిగా పట్టలేదు కాబట్టి, ఈ బ్యాక్ సైడ్ ఎత్తుకున్నట్టు కూడా ఉంటది. ఈ చెస్ట్ వెయిట్ వల్ల కొంచెం జారినట్టు ఉంటది. అంటే షోల్డర్ దగ్గర కుట్టు కూడాను ముందుకు లాగేసినట్టు ఉంటది. వస్తుందంటే ఇక్కడ నుంచి డిస్టెన్స్ తగ్గించండి. ఓకేనా? మనకొచ్చేసి సైడ్ ఫోల్డ్ అవ్వదనమాట. ఓకేనా? పర్ఫెక్ట్‌గా ఉంటది. అంటే మనకిక్కడ చెస్ట్ వచ్చేసి ఇక్కడ కూర్చోవాలి. ఓకేనా? షేప్ పట్టి మీద వచ్చి కూర్చుంటేనే మనకు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనమాట. హ్యాండ్ దగ్గర ముడతలొస్తున్నాయంటే ఒకటే రీజన్. మనం కరెక్ట్ హ్యాండ్ డౌన్ పెట్టట్లేదు. ఇంకా పర్ఫెక్ట్ హ్యాండ్ షేప్ తీయట్లేదనండి. నడుము కొంచెం 4 భాగాలుగాని 1 ఇంచ్ యాడ్ చేస్తే సరిపోద్ది. కొంతమందికి చెస్ట్ ఎక్కువ ఉంటే ఒకటి ప్లేస్‌లో 1.5 ఇంచ్ యాడ్ చేస్తే సరిపోద్దనమాట. ఇంక అంతేనండి అప్పర్ చెస్ట్ కొలత. ఇంకేమి మీరు ఆలోచించకుండా పెట్టేయొచ్చనమాట. ఈ విధంగా మార్క్ చేయడం వల్ల ఈ అప్పర్ చెస్ట్ అయితే పట్టేస్తది. ఈ అప్పర్ చెస్ట్ పట్టేయడం వల్ల మనకి షోల్డర్స్ జారిపోద్ది. చంక రౌండ్ ఎంత కావాలో 8 ఇంపావు కదా! నేను చెప్పాను కదా! దీనికంటూ ఒక ఫార్ములా ఉందని. ఓకేనా? ఈ నడుము కొలతకి ఇంతే చంక డౌన్ అనేది మాత్రం ఉండదండి. ఇంకా చెస్ట్ ఎక్కువ ఉంటే ఇక్కడ 2.5 పెట్టాను కదా! ఈ ప్లేస్‌లో వచ్చేసి పావు తక్కువ 3 ఇంచులు కూడా పెట్టాల్సొస్తది. కానీ ఈ చిన్న చిన్న పాయింట్స్ అనేది మనం కుట్టే కొద్దీ, ఎక్స్‌పీరియన్స్ వచ్చే కొద్దీ మీకే అర్థమైపోద్దనమాట. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈ రోజు వీడియో వచ్చేసి ఒక లైనింగ్ బ్లౌజ్‌ని ఏ విధంగా కట్ చేయాలనేది వీడియోలో చూపించబోతున్నానండి. ఓకేనా? ఒక ఆది బ్లౌజ్‌ని ఉపయోగించి ఏ విధంగా బ్లౌజ్‌ని కట్ చేయాలనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇది వచ్చేసి ఆది బ్లౌజ్ అండి. ఇంకా ఇది వచ్చేసి శారీ. అందులో వచ్చిన బ్లౌజ్ పీస్ అండి ఇది. ఓకేనా? ఇలా ఉంటదనమాట. ఓకేనా? మనకి బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వస్తదండి. హ్యాండ్స్ వరకు ఈ వర్క్ ఇచ్చారనమాట. ఇంకా బాడీ పార్ట్ వచ్చేసి చూడండి ఈ విధంగా ఉంటది. ఓకేనా? ఇది వచ్చేసి శారీ అనమాట. ఇది 2 తీసి పక్కన పెట్టేస్తున్నానండి. ఇది ఈ ఆది బ్లౌజ్‌ని ఉపయోగించి నేను ఇవాళ ఏ విధంగా బ్లౌజ్‌ని కట్ చేస్తాను, ఏ విధంగా కొలతలు తీసి కట్ చేస్తాననేది ఈ వీడియోలో మీకు చూపించబోతున్నానండి. ఫస్ట్ వచ్చేసి ఇందులో నుంచి బ్లౌజ్ పొడవు ఎంతుంది, నడుము కొలత ఎంతుందనేది చూద్దామండి. ఇక్కడ చూడండి, ఎప్పుడు కూడాను మనం ఉక్సుల వైపే మనకి పొడవు కానివ్వండి, ఈ చంక రౌండ్ కానివ్వండి, ఇవన్నీ కూడాను ఉక్సుల వైపే కొలవాలనమాట. ఓకేనా? ఇక్కడ చూడండి, బ్లౌజ్‌ని ఈ విధంగా ప్రెస్ చేసి షోల్డర్ దగ్గర నుంచి టేప్‌ని ఈ విధంగా పట్టుకొని ఇక్కడ వరకు ఎంత ఉందండి? 14 ఇంచెస్ ఉందనమాట. ఓకేనా? పొడవు వచ్చేసి ఇక్కడ 14 ఉంది. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి నడుము కొలత చూద్దామండి. నడుము కొలత వచ్చేసి ఉక్సుల వైపు నుంచి ఈ విధంగా టేప్‌ని ప్లేస్ చేసేసుకొని ఈ విధంగా కొలుస్తున్నాను. మనం కట్ చేసే మెథడ్ వచ్చేసి ఉక్సుల పట్టీకి, కాజా పట్టీకి గ్యాప్ ఉండదండి. అంటే బ్లౌజ్ నా దగ్గరికి ఏదొచ్చినా నేనైతే ఫాలో అయ్యే పద్ధతి అయితే అదే అనమాట. ఇక్కడ చూడండి, నడుము కొలత ఎంత? 32 ఇంచులు ఉంది. ఓకేనా? ఇంక మనకు కావాల్సింది ఏంటి? ఇంకా చంక రౌండు, హ్యాండ్ లూజు ఇవన్నీ. ఇంకా డీప్ ఇవన్నీ కూడా తీస్తానండి. ఏ విధంగా కొలుచుకోవాలి ఆది బ్లౌజ్ నుంచి డీప్ అనేది కూడా చూపిస్తాను. చెప్పాను కదా! ఉక్సుల వైపే మనము చంక రౌండ్‌ని కొలవాలి. ఇంకా బ్యాక్ వైపునే కొలవాలండి. ఓకేనా? ఇట్లా ఫ్రంట్ వైపున కొలవకూడదు. చూడండి ఈ విధంగా షోల్డర్ వైపు నుంచి ప్లేస్ చేసేసి ఎంతుంది? 8.5 వచ్చిందండి. ఓకేనా? చంక రౌండ్ వచ్చేసి 8.5 ఉంది. ఓకేనా? ఇక్కడ వచ్చేసి హ్యాండ్ లూజ్ వచ్చేసి 5.5 ఉందండి. ఓకేనా? ఇంకిప్పుడు డీప్ ఎంతుంది అనేది కొలుద్దాం. వీళ్ళొచ్చేసి కొంచెం బ్లౌజు పొడవు పెట్టమన్నారండి. అందుకోసం నేనొచ్చేసి డీప్‌ని ఏ విధంగా కొలుస్తాను అనేది ఈ వీడియోలో చూపిస్తున్నా. ఓకే. మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఫస్ట్ సర్దుకోవాలండి. ఈ విధంగా నీట్‌గా సర్దుకొని షోల్డర్ కుట్టు ఉంది గదా! జాయింట్ చేసిన కుట్టు అది నీట్‌గా సర్దుకోవాలి. ఇప్పుడొచ్చేసి స్కేల్‌ని తీసుకొచ్చేసి ఈ విధంగా ప్లేస్ చేయాలండి. ఈ విధంగా ప్లేస్ చేసేసి ఇంకిప్పుడు ఈ ఇక్కడ నుంచి షోల్డర్ దగ్గర నుంచి ఎంతుందనేది చూడండి. 9 ఇంచులు వచ్చిందనమాట. ఓకేనా? డీప్ వచ్చేసి 9 ఇంచులు వచ్చింది. ఓకేనండి. ఇంతవరకు క్లియర్ కదా! ఇందులో నుంచి కావాల్సిందేంటి మనకి ఒక ఫ్రంట్ పొడవు మాత్రమే. అది ఫ్రంట్ పొడవు అనేది ఫ్రంట్ పార్ట్‌ని కట్ చేసేటప్పుడు ఏ విధంగా మార్క్ చేసుకోవాలని చూపిస్తానండి. ఇంకా వచ్చేసి మనకి ఆది బ్లౌజ్ అయితే పని లేదనమాట. ఇది తీసేసి పక్కన పెట్టేస్తున్నాను. ఓకేనండి. మీ దగ్గరికి ఆది బ్లౌజ్ వస్తే మీరు కూడా ఒకసారి ఈ పద్ధతిలో కట్ చేసి చూడండి. మీకే అర్థమవుతదనమాట. మంచి ఫిట్టింగ్ ఏ విధంగా వస్తదనేది. ఓకేనండి. బ్లౌజ్ పొడవు ఎంతండి? 14 ఇంచులు. వీళ్ళొచ్చేసి పొడవు పెట్టమన్నారు ఎంత అనేది పక్కన పెట్టేస్తే, ఫస్ట్ ఆది బ్లౌజ్ నుంచి 14 ఇంచులు తీసుకున్నాం గదా! 14 ఇంచులకి ఒక 3/4 ఇంచ్ యాడ్ చేయండి. 3/4 ఇంచ్ దేనికంటే, పావించు కింద వైపున పట్టీ కుట్టుకోవడానికి, ఒక 1/2 ఇంచ్ వచ్చేసి షోల్డర్స్ జాయిన్ చేయడానికి. మనకి ఎంతొచ్చిందో దానికి ఒక 3/4 ఇంచ్ యాడ్ చేస్తే సరిపోద్దనమాట. అప్పుడు ఎంతొస్తది? పావు తక్కువ 15 ఇంచులు వస్తది. కానీ వీళ్ళొచ్చేసి మనకి కొంచెం పొడవు పెట్టమన్నారు ఒక 1/2 ఇంచ్ కాబట్టి, నేనొచ్చేసి 15.5 ఇంకొక 1/2 ఇంచ్ ఇక్కడ మార్చేసేసుకుంటున్నాను. పొడవు వచ్చేసి బ్లౌజ్ పొడవు 15.5 అనమాట ఖర్చులతో కలిపి.
ఓకేనా. ఎవరైనా కూడాను ఎంత పొడవు పెట్టమన్నారు అనే దాన్ని బట్టి ఈ బ్లౌజ్ ఎంత ఉందో దానికి ఒక 3/4 ఇంచ్ యాడ్ చేయండి. ఇంక వాళ్ళు 1 ఇంచ్ పెట్టమంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేయండి. ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేయమంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేయండి సరిపోద్ది. ఓకేనండి. అందుకోసమే మీకు అర్థమవడం కోసమే చెప్తున్నాను. ఈ విధంగా 15 ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఈ రెండింటిని కలుపుతూ ఈ విధంగా ఒక లైన్ డ్రా చేశాననమాట. ఇంకా మనకి నడుము కొలత ఎంత? 32 కదా. 32లో 4వ భాగం ఎంత? 8 ఇంచులు. ఇక్కడ చూడండి కింద వైపు వచ్చేసి 8 ఇంచులు ఈ విధంగా మార్క్ చేసేస్తున్నాను. ప్లస్ బ్యాక్ సైడ్ డాట్ వేయడానికి వచ్చేసి ఒక 1 ఇంచ్ మార్క్ చేస్తున్నాను. ఓకేనండి. ఇంతవరకు క్లియర్ కదా. ఇప్పుడు అప్పర్ చెస్ట్ కొలత నేను ఆది బ్లౌజ్ నుంచి అయితే తీయట్లేదండి. ఎందుకంటే అది వచ్చేసి ఉక్సుల పట్టికి కాజా పట్టికి గ్యాప్ ఎక్కువ ఉందనమాట. అంటే బ్లౌజ్ ఏదైనా కానివ్వండి, ఇంకా మనకు అప్పర్ చెస్ట్ కొలత పని లేదనమాట బ్లౌజ్ మనకు వాళ్ళు ఇచ్చినప్పుడు. ఓకేనా. ఈ నడుము కొలత 4వ భాగానికి 1 ఇంచ్ యాడ్ చేయండి. ఏంటిది? అప్పర్ చెస్ట్ కొలత అనమాట. కొంతమందికి చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఈ ఒకటి ప్లేస్లో 1.5 ఇంచ్ యాడ్ చేయండి. అప్పుడు ఎంత వస్తుంది మనకి? 9.5 వస్తుంది అనమాట. కానీ వీళ్ళకి చెస్ట్ అనేది తక్కువ ఉంది కాబట్టి నేను 1 ఇంచ్ యాడ్ చేశాను. అప్పుడు ఎంత వచ్చిందండి? 9 ఇంచులు అనమాట. నడుము కొలత 4వ భాగానికి 1 ఇంచ్ యాడ్ చేస్తే 9 ఇంచెస్ అనమాట. ఆ 9 ఇంచెస్‌ని ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఈ కింద వైపున డాట్‌తో కలిపి ఈ అప్పర్ చెస్ట్ లూజ్ మార్క్ చేశాం కదా. ఈ రెండింటిని కలిపి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేశాను. ప్లస్ ఖర్చండి. ఖర్చుని ఈ విధంగా మార్క్ చేసేసాననమాట. ఓకేనండి. మీరు గనక ఒకసారి ఈ మెథడ్‌లో ట్రై చేయండి. మీకే అర్థమవుతది ఎంత పర్ఫెక్ట్‌గా వస్తదనేసి. ఇంక మనం వచ్చేసి కింద వైపున వచ్చేసి డాట్స్‌కి మార్క్ చేద్దాం. 9 ఇంచులు కదా. అందులో సగం ఎంతండి? ఓకేనా. 4.5 ఇంచులనమాట. అదే 4.5 ఇక్కడ ఈ విధంగా మార్క్ చేసేసుకుంటున్నాను. అంటే పై వైపున కూడా మార్క్ చేసేసుకుంటే మనకి ఏ క్రాసులు లేకుండా ఒక లైన్ డ్రా చేయొచ్చనమాట. ఓకేనండి. ఇంక బ్యాక్ సైడ్ వీళ్ళు ఎంత డాట్ వేశారో సేమ్ అంతే వేయండి. ఇంకొకటేంటంటే బ్యాక్ డీప్ ఎంతుందో దాన్ని దాటి పైకి రాబడలేదు. బ్యాక్ వైపున మనం వేసే డాట్ వచ్చేసి డీప్ కంటే పైకి రాబడలేదు. డీప్ కంటే కిందకుంటే సరిపోద్దనమాట. అదొక్కటే గుర్తుండి. ఇంక దీన్ని బట్టి మీరు బ్లౌజ్‌ని బట్టి ఏ విధంగా డాట్ వేస్తారనేది మీ చాయిస్ అనమాట. ఇక్కడొచ్చేసి ఒక 4 ఇంచెస్ ఉందండి. ఓకేనా. ఒక పావు ఇంచు మనం కింద వైపున పట్టి కుట్టాలి కాబట్టి నేనొచ్చేసి ఒక 4.5కి మార్క్ చేసేస్తున్నా. ఓకేనా. మనం ఎంత విడిచిపెట్టాము డాట్ కోసం? 1 ఇంచ్ కదా. అటువైపున హాఫ్ ఇంచు, ఇంకా ఇటువైపున హాఫ్ ఇంచ్ ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఈ రెండిటిని కలుపుతూ ఈ విధంగా ఒక లైన్ డ్రా చేస్తున్నాను. ఓకేనా. మనం కుట్టేటప్పుడు వచ్చేసి ఈ విధంగా మనం డాట్‌ని కుట్టేస్తామండి. అంటే ఇక్కడ ఎంత ఖర్చు విడిచిపెట్టామో అంత కుట్టేయాలనమాట. ఇక్కడ 1 ఇంచ్ విడిచిపెట్టేసి మనం 3/4 ఇంచ్ అట్లా కుట్టకూడదండి. ఓకేనా. ఇంక ఈ సైడ్ క్రాస్ వచ్చేసి పెద్ద సైజ్ బ్లౌజులకి ఏటికైనా కూడాను ఒక హాఫ్ ఇంచ్ కుట్టుబడి దగ్గర వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ క్రాస్ తీయండి. ఆ విధంగా క్రాస్ తీయడం వల్ల ఈ సైడ్ ఏ విధమైన ముడతలు రావు. ప్లస్ బ్లౌజ్ కుట్టుకొని వేసుకున్న తర్వాత ఈ సైడ్ ఖర్చు కూడా బయటకి రాదు. మీరు ఈ క్రాస్ తీయకుండా బ్లౌజ్ కుట్టారనుకోండి, ఈ ఖర్చు అనేది బయటకొస్తదండి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. చూడండి ఈ విధంగా క్రాస్‌గా అంటే డాట్ ఇక్కడ కుట్టేస్తాం కదా. ఇక్కడ నుంచి ఆ హాఫ్ ఇంచ్‌లో కలిపేయాలనమాట. ఓకేనండి. ఇంతవరకు క్లియర్ కదా. ఇంకా చాలా వరకు కూడాను ఈ బ్యాక్ వైపున డాట్ ఎంత ఖర్చు విడిచిపెట్టామో అంత కుట్టు పట్టలేదనుకోండి, ఇక్కడంతా కూడా లూజ్ వచ్చేస్తది. అంటే చెస్ట్ వెయిట్‌కి ఇక్కడ మనం పూర్తిగా పట్టలేదు కాబట్టి, ఈ బ్యాక్ సైడ్ ఎత్తుకున్నట్టు కూడా ఉంటది. ఇప్పుడు ముందుకు జారినట్టు ఉంటదండి. షోల్డర్ కుట్టు కూడాను ముందుకొచ్చేస్తది. మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు మనకి కరెక్ట్ ఫిట్టింగ్ ఉండాలనమాట. ఆ విధంగా ఉండాలంటే మనకు నడుము దగ్గర ఏ విధమైన లూజ్ ఉండకూడదు. ఓకేనండి. ఇంకెంత ఖర్చు విడిచిపెట్టామో అంత పట్టేయాలి. మళ్ళీ డిఫరెన్సెస్ వచ్చేస్తదనమాట. ఓకేనా. అదొకటి గుర్తుపెట్టేసుకోండి. ఇక్కడ వచ్చేసి ఫుల్ షోల్డర్ వచ్చేసి 5.5 ఇంచులకి మార్క్ చేస్తున్నా. ఇందులో నుంచి నేను ఏ విధమైన కొలతలు తీయలేదండి. ఓకేనా. ఏ విధమైన కొలతలు తీయలేదు. ఇంకా ఈ నడుము కొలతకొచ్చేసి ఇది డీప్ నెక్ కాబట్టి 5.5 ఇంచులు మార్క్ చేసేసుకుంటే సరిపోద్ది. అదే 5.5 ఇంచులు ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఈ రెండిటిని కలుపుతూ ఒక లైన్ డ్రా చేస్తాను. ఇప్పుడు చూడండి ఇక్కడొచ్చేసి చంక డౌన్ వచ్చేసి ఒక 6 ఇంచులకి మార్క్ చేస్తున్నానండి. అదే 6 ఇంచులు ఇటువైపున కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకుంటే మనకొచ్చేసి లైన్ అనేది క్రాస్ లేకుండా డ్రా చేయొచ్చు. చూడండి ఈ విధంగా. ఓకేనా. ఈ నడుము కొలతకి చంక డౌన్ ఇంతేనా అని మీకు డౌట్ రావచ్చు. ఇంతే అనేది నేను ఏ విధంగా అంటే మనకి ఇక్కడ చంక రౌండ్ ఎంతొచ్చింది? 8.5. ఆ 8.5 అనేది నేను అప్రాక్సిమేట్‌గా 6 ఇంచులకు మార్క్ చేసేసుకున్నాను. మార్క్ చేసేసుకొని మనకంటూ ఒక ఫార్ములా ఉందండి. ఆ ఫార్ములాని ఫాలో అవుతూ ఉంటే అదొచ్చేంత వరకు ఏ విధంగా అడ్జస్ట్‌మెంట్ చేయాలనేది మాత్రమే నేను మెథడ్ చెప్తున్నాను. ఓకేనా. ఈ నడుము కొలతకి ఇంతే చంక డౌన్ అనేది మాత్రం ఉండదండి. ఇదొకటి గుర్తుపెట్టేసుకోండి. ఇంక ఇవి సైజ్ పట్టుకొచ్చేసి ఇంక ఇక్కడి నుంచి 1.5 ఇంచుకి మార్క్ చేయండి. ఓకేనా. ఈ కార్నర్ నుంచి ఈ విధంగా 1.5 ఇంచ్ మార్క్ చేయడం వల్ల మనకొచ్చేసి ఈ చంక వైపున ముడతలు రావండి. మీకు చంక వైపున ముడతలు వస్తున్నాయి అంటే మీరిక్కడ పెట్టాల్సిన దానికంటే 1.5 ప్లేస్‌లో పెద్ద సైజ్ వాటికి 1.5 పెట్టండి. చిన్న వాటికి 1 ఇంచ్ పెట్టండి. ఓకేనా. మీరు వీటికి 1.5, 2 ఇంచులు పెట్టారనుకోండి, ఇక్కడ క్లాత్ అంతా మిగలడం వల్ల మీకు బ్యాక్ వైపున ముడతలొచ్చేస్తాయన్నమాట. ఇంకా బ్యాక్ ఆదంగానే ఫ్రంట్‌ని కట్ చేస్తాం కాబట్టి ఫ్రంట్‌కి గూడా ముడతలొస్తాయి. ఓకేనండి. ఈ సైజ్ వాటికి ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా ఈ స్కేల్‌ని ఈ లైన్, ఈ మార్కింగ్ టచ్ ఈ విధంగా ప్లేస్ చేసేసుకొని
ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చేసాం అనమాట. ఇంకా మనకు చంక రౌండ్ ఎంత కావాలో 8 కదా. నేను చెప్పాను కదా, దీనికంటూ ఒక ఫార్ములా ఉందని. ఇప్పుడు షోల్డర్స్ జాయిన్ చేయడానికి 1/2 ఇంచ్ ఖర్చు విడిచిపెట్టేసి, మనం హ్యాండ్ ఎక్కించుకోవడానికి ఎంత ఖర్చు విడిచిపెట్టుకొని హ్యాండ్ ఎక్కిస్తామండి? ఒక 1/2 ఇంచ్ కదా. ఈ విధంగా మార్క్ చేసేసేయండి. ఓకేనా? ఈ విధంగా మార్క్ చేసేసుకొని, ఇప్పుడు టేప్‌తో కొలవండి. మీరు టేప్‌తో అయినా కొలవచ్చు, ఆది బ్లౌజ్‌తో అయినా కొలుచుకోవచ్చు. నాకైతే ఎక్కువగాను టేప్‌నే యూజ్ చేస్తానండి. అందుకోసం నేనొచ్చేసి టేప్‌తో కొలుస్తున్నాను. చూడండి ఈ విధంగా. అంటే ఈ కస్టమర్‌కి ఖచ్చితంగా 6 ఇంచులే పెట్టాలని రూల్ లేదు. చూడండి మనకైతే ఎగ్జాక్ట్‌గా 8 సరిపోయిందనమాట. అంటే ఈ కస్టమర్‌కొచ్చేసి, ఈ నడుము కొలతకి ఈ కస్టమర్‌కి 8 ఉంది కాబట్టి, ఇక్కడ చంక డౌను 6 ఇంచులు సరిపోయిందనమాట. ఓకే. ఈ కస్టమర్‌కి 8 ఇంచులు ఉంది. అప్పుడేం చేస్తారు? ఇక్కడ 6 ఇంచులు మార్క్ చేశాం గదా. ఇక్కడ ఒక పావించు అనేది పైకి మార్క్ చేసేసుకొని, మళ్ళీ పావించు మార్క్ చేసుకున్న తర్వాత అక్కడి నుంచి ఒక 1 ఇంచుకి మార్క్ చేసేసుకొని, మళ్ళీ రౌండ్ షేప్ ఇచ్చేసి, మళ్ళీ ఇదే మెథడ్‌లోని హ్యాండ్ ఎక్కించడానికి ఎంత ఖర్చు విడిచిపెట్టి హ్యాండ్ ఎక్కిస్తామో, ఈ పద్ధతిని ఒకసారి ఫాలో అయితే అంటే మనకి 8 ఇంచెస్ వచ్చేస్తది. అంటే ఈ కస్టమర్‌కి ఎంత చంక రౌండ్ ఉందో అది తెప్పించేంత వరకు ఇదే ఫార్ములా ఫాలో అవ్వాలి. ఓకేనా? అంతేగాని మనకి 8 ఇంచెస్ కావాలి గదా అనేసి 6 ఇంచులు డౌన్ మార్క్ చేసేసి, ఈ చంక డౌన్ ఉంది. ఈ అప్పర్ చెస్ట్ కొలుతుంది గదా. దీన్ని ఈ విధంగా మార్క్ చేసేస్తారు. ఈ విధంగా మార్క్ చేయడం వల్ల ఈ అప్పర్ చెస్ట్ అయితే పట్టేస్తది. ఈ అప్పర్ చెస్ట్ పట్టేయడం వల్ల మనకి షోల్డర్ జారిపోద్ది. ఓకేనా? ఇక్కడ మనము ఈ అప్పర్ చెస్ట్ కొలతను అసలు కదిలించకూడదు. ఇది మార్క్ చేసేసాం గదా. ఇంతే అనమాట అప్పర్ చెస్ట్ కొలత. మనకి చంక రౌండ్ కావాలన్నప్పుడు ఎక్కువ కావాలంటే కిందకి మార్క్ చేయాలి. తక్కువ కావాలంటే పైకి మార్క్ చేయాలి. ఓకేనా? నేను పదే పదే ప్రతి వీడియోలో చెప్పడానికి కారణం మీకనేది ఈ మెథడ్ అనేది మైండ్‌లో ఎక్కిపోవాలి. ఓకేనండి? అందుకోసం పర్టిక్యులర్‌గా చెప్తున్నాను. ఇంకిక్కడొచ్చేసి నెక్కొచ్చేసి ఒక 2.5 ఇంచులు మార్క్ చేస్తున్నానండి. ఇంక డీప్ ఎంత? 9 ఇంచులు. కానీ నేనొక పావించు ఎక్స్‌ట్రా మార్క్ చేస్తున్నాను. ఎందుకనేది చెప్తానండి. 9:15కి ఈ విధంగా మార్క్ చేసేసాను. అదే 9:15 ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేస్తున్నాను. మార్క్ చేసేసి ఈ రెండిటిని కలుపుతూ ఒక లైన్ డ్రా చేశాను. ఇంక కింద వైపునొచ్చేసి ఒక 3 ఇంచెస్ బ్రాడ్ పెడుతున్నానండి. ఈ విధంగా బ్రాడ్ పెట్టేసి ఈ రెండిటిని కలుపుతూ ఒక లైన్ డ్రా చేయాలి. ఓకేనండి. ఇంకిక్కడొచ్చేసి రౌండ్ నెక్కే కాబట్టి ఈ విధంగా స్కేల్ తోటి రౌండ్ షేప్ ఇచ్చేయొచ్చు. లేదు మీకు యూ షేప్ కావాలంటే ఇక్కడి నుంచి ఒక 1/2 ఇంచ్ డిస్టెన్స్ పెట్టేసుకొని ఈ విధంగా, ఈ విధంగా కలిపేసామనుకోండి మీకు పర్ఫెక్ట్ యూ షేప్ వస్తదనమాట. అంటే అది కస్టమర్ ఇష్టాన్ని బట్టి మనం వెళ్ళిపోవాలండి. ఓకేనా? వీళ్ళు రౌండ్ నెక్ అడిగారు కాబట్టి ఈ విధంగా వెళ్ళిపోతున్నాను. ఇంకిక్కడొచ్చేసి ఇందాక పావించు 9 ఇంచులైతే 9:15 పెట్టాను గదా. ఆ పావించి ఇక్కడ లెస్ చేస్తున్నాను. ఎందుకు ఇక్కడ లెస్ చేశానంటే అప్పుడు మనకి ఈ నెక్ వైపున పట్టుకొని షోల్డర్స్ జారకుండా ఉంటదనమాట. ఇక్కడ పావించి తగ్గించడం వల్ల. ఓకేనండి. ఇక్కడొచ్చేసి పావించి తగ్గిచ్చేస్తాము. ఫ్రంట్ నెక్ కాడికొచ్చేసరికి ఫ్రంట్ నెక్ దగ్గరొచ్చేసి ఉక్సుల దగ్గరొచ్చేసి ఒక పావించి తగ్గిస్తాము. అలా తగ్గించడం వల్లొచ్చేసి మనకి స్టార్టింగ్ హుక్స్ పట్టుకొనుంటది. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఒక పావించి తగ్గిచ్చేసాము. ఇవన్నీ పట్టుకొని ఉండడం వల్ల ఇంక మనకి షోల్డర్స్ జారే ఛాన్సే ఉండదనమాట. ఓకేనండి. అందుకోసం ఈ టిప్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఓకేనా? ఈ విధంగా డౌన్ పెట్టేసాను. ఇంకేంటి? ఇంకిక్కడ రన్నర్‌తో మార్క్ చేసేసుకుంటున్నా. ఓకేనా? మనకి కుట్టుకునేటప్పుడు చాలా ఈజీ ఉంటదండి. ఈ విధంగా మార్క్ చేసేసుకోవడం వల్ల ఇంకిక్కడే కుట్టు పడతది. మనకి ఇది వేసే డాట్ గూడాను ఇంకా పక్కకు జరిగిపోదు. మనకి స్ట్రెయిట్‌గానే ఉంటదనమాట. ఓకేనండి. కటింగ్ చేసేటప్పుడు మనం ఈ విధంగా సైడ్ కుట్టుబడే దగ్గర మెయిన్ డాట్ బ్యాక్ వైపునేసే డాట్ వచ్చేసి రన్నర్‌తో మార్క్ చేసేసుకుంటే కుట్టుకునేటప్పుడు మనకు చాలా ఈజీ ఉంటది. ఓకేనండి. మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకొకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. ఇప్పుడొచ్చేసి నేనొచ్చేసి ఆది బ్లౌజ్ నుంచే కొలతలు తీసుకొని ఏ విధంగా బ్లౌజ్‌ని కట్ చేస్తాననేది ఈ వీడియోలో చెప్తున్నాను కదా. ఇక్కడొచ్చేసి నేను మెన్షన్ చేశాననమాట. అంటే ఇక్కడ బ్లౌజ్‌లోంచి ఆది బ్లౌజ్‌లోంచి 14 ఇంచులు పొడవొచ్చేసింది. నడుము లూజ్ వచ్చేసి 32 ఇంచులుంది. చంక లూజ్ వచ్చేసి 8:15 ఉందండి. ఓకేనా? ఇంకా హ్యాండ్ లెంత్ నేను తీయలేదనమాట. నేను కస్టమర్ దగ్గర నుంచి హ్యాండ్ లెంత్ తీసుకున్నానండి. అది ఎంత అనేది హ్యాండ్ టక్ కట్ చేసేటప్పుడు చెప్తాను. ఇంకా హ్యాండ్ లూజ్ వచ్చేసి 5:30 ఇంచులు మార్క్ చేసేసుకున్నాను. ఇంకా వచ్చేసి ఇక్కడ ఈ కస్టమర్ వచ్చేసి మనకు ఒక 1/2 ఇంచు పొడవు పెట్టమన్నారు కాబట్టి బ్లౌజ్‌కి నేను ఒక 1/2 ఇంచ్ యాడ్ చేశాను. అప్పుడు ఎంత అవుతది? 14:30 అవుతది. ఆ 14:30కి ఒక 3/4 ఇంచ్ యాడ్ చేయండి. ఓకేనా? 3/4 ఇంచ్ దేనికంటే పావించి వచ్చేసి కింద వైపున నడుము పట్టి కుట్టుకోవడానికి, ఒక 1/2 ఇంచ్ వచ్చేసి షోల్డర్స్ జాయిన్ చేయడానికి. అప్పుడు ఎంత అవుతదండి? 15:15 వస్తది. అంటే ఇక్కడ నేనొచ్చేసి టోటల్ బ్లౌజ్ పొడవొచ్చేసి ఖర్చులతో కలిపి 15:15 మార్క్ చేసేసుకున్నాను. ఇంకొచ్చేసి నేను నడుము కొలత ప్రకారమే వెళ్తున్నాను కాబట్టి 32 కాబట్టి అందులో నాలుగో భాగం వచ్చేసి 8 ఇంచెస్ మార్క్ చేసేసుకున్నాను. ప్లస్ 1 ఇంచ్ డాట్‌కి మార్క్ చేసేసుకున్నాను. ఓకేనండి. ఇంకా ఈ డాట్‌తో కలిపి ఇక్కడ మార్క్ చేసుకునే మనము మెయిన్ ఈ డాట్‌ని కుడతాం గదా. ఈ డాట్‌కి మిడిల్ అనేది ఇక్కడ 1 ఇంచ్ విడిచిపెట్టాం గదా. అక్కడి నుంచి ఇక్కడికి ఎంతుందో టేప్‌తో కొలిసి అందులో సగానికి మార్క్ చేయాలి. ఓకేనండి. 8 ఇంచెస్‌లో సగం కాదండి. ఈ డాట్‌తో కలిపి సగానికి మార్క్ చేసేసుకొని అటువైపున 1/2 ఇంచ్, ఇటువైపున 1/2 ఇంచ్ మార్క్ చేసేసుకోవాలి. ఇంకా డాట్ పొడవొచ్చేసి ఆది బ్లౌజ్‌లో 4 ఇంచులుంది. ఒక పావించి యాడ్ చేశాను. దేనికంటే కింద వైపునొచ్చేసి
మనం పట్టి కుట్టుకోవడానికి కాబట్టి. ఓకేనా? 4 ఇంచు పెట్టేస్తాను. మీరు ఏ డౌట్ లేకుండా 4 ఇంచెస్ పెట్టేసుకున్నా సరిపోద్దండి. ఇంకొచ్చేసి ఈ నడుము కొలతకొచ్చేసి షోల్డర్ వచ్చేసి 5.5 ఇంచులు సరిపోద్దండి. నేను 5.5 ఇంచులు పెట్టాను. ఇంకా చంక డౌన్ ఎంత పెడతారండి మీరొచ్చేసి ఈ బ్లౌజ్‌కంటేను ఎంత పెడతారనేదొచ్చేసి నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను. ఎంత పెడతాను ఈ నడుము కొలత ప్రకారం అనేదైతే నేను చెప్పలేనండి. కానీ ఒక ఫార్ములా ఉంటది. ఆ ఫార్ములా మాత్రమే మీకు అలవాటు చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి ఒక 6 ఇంచులు మార్క్ చేసేసుకున్నాను. నేను ఏ బ్లౌజ్‌కైనా గూడాను ఫస్ట్ ఒక 6 ఇంచులు, కొన్నిటికొచ్చేసి 5.5 అట్లా మార్క్ చేసేసుకుంటాను చిన్న సైజ్ వాటికైతే. ఈ బ్లౌజ్‌కొచ్చేసి 6 ఇంచులు మార్క్ చేసేసుకున్నాను. ఇంక ఈ కస్టమర్‌కొచ్చేసి 8.15 కావాలి. ఓకేనా? సారీ అండి. ఇక్కడ ఒక పాయింట్ మర్చిపోయాను. నడుము కొలత 4 భాగానికొచ్చేసి 9 ఇంచులు మార్క్ చేయాలి. ఇదేంటంటే అప్పర్ చెస్ట్ కొలత. ఇదొచ్చేసి 9 ఇంచులనేది చెస్ట్ నార్మల్‌గా ఉండే వాళ్ళకి 9 ఇంచులు. అంటే 1 ఇంచ్ నడుము కొలత 4 భాగాలు గాని 1 ఇంచ్ యాడ్ చేస్తే సరిపోద్ది. కొంతమందికి చెస్ట్ ఎక్కువుంటే ఒకటి ప్లేస్‌లో 1.5 ఇంచ్ యాడ్ చేస్తే సరిపోద్దనమాట. ఇంక అంతేనండి అప్పర్ చెస్ట్ కొలత అంటే. ఇంకేమి మీరు ఆలోచించకుండా పెట్టేయొచ్చనమాట. ఏ డౌటు లేకుండా పర్ఫెక్ట్‌గా వచ్చేస్తది. ఓకేనా? ఇంకిక్కడ చంక డౌన్ వచ్చేసి 6 ఇంచులు మార్క్ చేసేసుకున్నాం గదా! ఇప్పుడు ఇంక ఈ కార్నర్ నుంచి 1.5 ఇంచ్ మార్క్ చేశాను. ఇది మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఇక్కడి నుంచి మీరు 1.5 ఇంచ్ యాడ్ చేశారనుకోండి, ఇక్కడ చూడండి. ఈ స్కేల్‌తో మీరిట్లా ఈ విధంగా మనం ఇట్లే గదా! చంక రౌండే డ్రా చేస్తాము. ఈ విధంగా డ్రా చేస్తామా, అప్పుడొచ్చేసి ఏమవుతది, ఈ క్లాత్ అంతా లూజ్ ఉండడం వల్ల 1.5 ఇంచు మార్క్ చేస్తేనండి, ఈ క్లాత్ అంతా లూజ్ ఉండడం వల్ల బ్యాక్ వైపు అంతా ముడతొచ్చేస్తది. ఓకేనండి. అంటే పెద్ద సైజ్ వాటికన్నప్పుడు మీరు చంక వైపు నుంచి 1.5 ఇంచు మార్క్ చేసి చూడండి. మీకు చంక వైపున ఏ విధమైన ముడత రాదు. దీన్ని బేస్ చేసుకొని ఫ్రంట్ కట్ చేస్తాం కాబట్టి, ఫ్రంట్ కూడా ముడతొచ్చేస్తది. అంటే ఇంత క్లాత్ మనకు మిగిలిపోద్ది గదా! ఈ క్లాత్ అంతా మిగిలినప్పుడు ఏం చేస్తామండి, ఆ క్లాత్ అంతా గూడాను మనకు ముడతొచ్చేస్తది. అందుకని ముడత రాకూడదంటే మీకు ముడతొస్తుందంటే ఇక్కడి నుంచి డిస్టెన్స్ తగ్గించండి. ఓకేనా? 1.5 ఇంచ్ మార్క్ చేయండి. మార్క్ చేసేసి ఈ విధంగా రౌండ్ చూపిచ్చాను. ఇంకా చంకకి ఒక ఫార్ములా అని చెప్పాను గదా! షోల్డర్స్ జాయిన్ చేయడానికి ఒక హాఫ్ ఇంచ్ వదిలిపెట్టేసుకొని, హ్యాండ్ ఎక్కించడానికి మనం ఎంత ఖర్చు విడిచిపెడతామో ఆ విధంగా ఈ విధంగా హాఫ్ ఇంచ్ ఖర్చు విడిచిపెట్టుకుంటూ మార్క్ చేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు టేప్ తోటి ఈ మార్కింగ్ మీదే ఇక్కడి నుంచి ఈ మార్కింగ్ మీద కొలుచుకుంటే మనకు కావాల్సిన చంక రౌండ్ అయితే వచ్చేసింది. కొన్నిటికొచ్చేసి రాదండి. 8 ఇంచెసే వచ్చేసింది. 8.5 వచ్చింది గదా! మనకు కావాల్సింది 8 ఇంచులనుకో, అప్పుడు 6 ఇంచులకి మార్క్ చేసాం గదా! ఇది ఒక పావించు పైకి మార్క్ చేసేసుకోవాలి. పావించి పైకి మార్క్ చేసేసుకొని, ఇంకిక్కడి నుంచి మళ్ళీ 1.5 ఇంచుకి మార్క్ చేయాలనమాట. 1.5 ఇంచుకి మార్క్ చేసేసుకొని మళ్ళీ రౌండ్ చేపిచ్చి, మళ్ళీ హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటే గదా మనము హ్యాండ్ ఎక్కిస్తాము. మళ్ళీ ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి మార్క్ చేసేసుకొని, మళ్ళీ టేప్‌తో కొలిస్తే మనకి 8 ఇంచెస్ వస్తదనమాట. అంటే ఈ మెథడ్ ఇది అని చెప్తున్నా నేను. అంతేకాని మనకి 8 ఇంచెస్ కావాలి గదా! అదే ఈ కస్టమర్‌కి 8 ఇంచెస్ ఉందనుకోండి, 8.5 వచ్చింది ఇక్కడికి అనేసి ఈ అప్పర్ చెస్ట్ కొలుతుంది గదా! దీన్ని ముందుకు మార్చేసేస్తారు. అంటే 6 ఇంచులు చంక డౌన్ పెట్టేసి, ఇక్కడ మార్క్ చేసేస్తారు. దీనివల్ల ప్రాబ్లమ్స్ ఏమొస్తాయంటే, ఈ చెస్ట్ దగ్గర పట్టేసుంటది. చెస్ట్ పట్టేయడం వల్ల ఈ షోల్డర్స్ జారిపోద్దనమాట. ఓకేనా? మనకి చంక రౌండ్ కరెక్ట్‌గా రావాలంటే ఈ ఫార్ములానే ఫాలో అవ్వాలి. ఇక్కడ ఇంకా దీన్ని కదిలిచ్చకూడదు. ఈ అప్పర్ చెస్ట్ కొలతని ఏమాత్రం కదిలిచ్చకూడదు. ఇదొకటే మెయిన్ అండి. ఇంకా డీప్ వచ్చేసి ఇక్కడ 9 ఇంచెస్ మార్క్ చేసేసుకున్నాను. దానికంటే ఒక పావించ్ ఎక్స్‌ట్రా మార్క్ చేసేసాను. ఎందుకంటే ఇక్కడ పావించు తగ్గిస్తున్నాను గదా! ఇక్కడ తగ్గించడం వల్ల పావించు తగ్గిపోయి పైకొచ్చేస్తదనమాట. అందుకోసం ఇక్కడ లెస్ చేస్తున్నాను కాబట్టి 9 ప్లస్ 9 ఇంచ్ యాడ్ చేసేసుకొని ఇక్కడ తీసేసాను. ఈ పావించు తగ్గించడం వల్ల ఇక్కడ నెక్ వైపు పట్టుకొని ఉంటదండి. షోల్డర్స్ అనమాట జారవనమాట. అందుకోసం ఇక్కడ ఖచ్చితంగా ఒక పావించు తీయండి డీప్ నెక్ వాటికి. ఇంక అంతేనండి. మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేయడమే. ఇంకిక్కడ ఖచ్చితంగా రన్నర్‌తో మార్క్ చేసేసుకోవాలి. ఇక్కడ చూడండి మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేశాననమాట. ఓకేనా? ఇక్కడైతే బ్యాక్ పార్ట్ కట్ చేశాం గదా! ఇది తీసి పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడొచ్చేసి హ్యాండ్స్ కట్ చేద్దాం. హ్యాండ్స్ వచ్చేసి ఇటువైపున ఓపెన్స్ ఉన్నాయి గదా! ఇటువైపున కట్ చేద్దామండి. చూడండి క్లాత్‌నొచ్చేసి ఈ విధంగా ప్లేస్ చేసేసుకోవాలి. ఓకేనా? క్లాత్‌ని ఈ విధంగా ప్లేస్ చేసేసుకొని ఈ విధంగా సర్దుకోవాలండి. ఫస్ట్ వచ్చేసి ఇంకా కింద వైపున ఏ క్రాస్ లేకుండా ఒక లైన్ డ్రా చేయాలి. ఎందుకంటే మనం తడిపాం కాబట్టి ఖచ్చితంగా హెచ్చుతగ్గులొస్తాయండి. అందుకోసం. చూడండి ఈ విధంగా. ఈ విధంగా ఒక లైన్ డ్రా చేశాను. ఇంకిక్కడొచ్చేసి హ్యాండ్ పొడవొచ్చేసి ఖర్చులతో కలిపి 11 ఇంచెస్ అండి. ఓకేనా? ఇక్కడొచ్చేసి నేను 11 ఇంచులకి మార్క్ చేస్తున్నాను. అదే 11 ఇంచులు ఇటువైపున కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకొని, ఏ క్రాసులు లేకుండా ఒక లైన్ డ్రా చేసేస్తున్నాను. ఓకేనండి. ఇంక ఈ కొలతకొచ్చేసి ఇక్కడ హ్యాండ్ డౌన్ వచ్చేసి 3.5 ఇంచులకి మార్క్ చేస్తున్నాను. అదే 3.5 ఇంచులు ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకొని, ఈ రెండిటిని కలుపుతూ ఒక లైన్ డ్రా చేస్తున్నాను. ఓకేనా? ఇక్కడ మనకి చంక లూజ్ ఎంతండి? 8.5 కదా! ఇక్కడి నుంచి ఈ విధంగా 8.5కి మార్క్ చేసేసాను. కింద వైపున హ్యాండ్ లూజ్ ఎంత? 5.5 అనమాట. 5.5 ఈ విధంగా మార్క్ చేసేసుకొని, ఈ రెండిటిని కలుపుతూ ఒక లైన్ డ్రా చేస్తున్నాను. ఓకేనా? ప్లస్ ఖర్చనమాట. ఓకేనండి. ఇంక ఇక్కడి నుంచి చూడండి. ఇక్కడి నుంచి వచ్చేసి ఒక 2 ఇంచులకి ఈ విధంగా మార్క్ చేసేసుకొని, ఈ రెండిటిని కలుపుతూ అంటే చంక లూజ్ నుంచి 2 ఇంచెస్‌లోకి ఈ విధంగా కలిపేయాలనమాట.
హ్యాండ్ దగ్గర ముడతలు వస్తున్నాయంటే ఒకటే రీజన్, మనం కరెక్ట్ హ్యాండ్ డౌన్ పెట్టట్లేదు, ఇంకా పర్ఫెక్ట్ హ్యాండ్ షేప్ తీయట్లేదనండి. ఓకేనండి. ఈ విధంగా ఈ సైజ్ వాటికి 2 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ వచ్చేసి ఒక పావు ఇంచు ఈ విధంగా డౌన్ పెట్టండి. ఓకేనా, డౌన్ పెట్టేసి ఇంకా 1.5 ఇంచులు అనమాట, 1.5 ఇంచుల దగ్గర నుంచి ఆ పావు ఇంచులో కలిపేయాలి. ఆ పావు ఇంచులో కలిపేసిన తర్వాత ఈ లైన్లో కలిపేయాలండి. సగానికి ఒక మార్కింగ్ పెట్టేసుకుని ఇంకా గీత కానిచ్చి గీత డ్రా చేస్తే ఎట్లుంటుందో ఈ విధంగా డౌన్ చేసుకుంటూ వస్తే సరిపోద్ది అనమాట. అంటే పర్ఫెక్ట్ హ్యాండ్ షేప్ అండి. ఓకేనా, ఈ ఈ విధంగా కనుక మీరు కనుక హ్యాండ్ షేప్ డ్రా చేస్తే మీకు వచ్చేసి హ్యాండ్ వైపున ముడతలు రావు. మనకు చంక దగ్గర ముడతలు అంటే అది హ్యాండ్ వల్ల వస్తున్నాయా, ఈ బ్లౌజ్ వల్ల వస్తున్నాయా అనేది చూసుకోవాలి. హ్యాండ్ వల్ల అంటే మనం కరెక్ట్గా హ్యాండ్ డౌన్ పెట్టలేదు, హ్యాండ్ షేప్ కరెక్ట్గా తీయలేదు. ఓకేనా, ఇంకా చంక దగ్గర అంటారా, మీరు ఆ 1.5 అని చెప్పాను కదా, ఆ 1.5 కరెక్ట్గా మార్క్ చేసేస్తే మీకు ఏ విధమైన ముడతలు రావండి. అంతేగాని అక్కడ వచ్చేసి 1.5 ఇంచులు అట్లా పెట్టారనుకోండి, ఈ సైజు వాటికి ఖచ్చితంగా ముడత వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చేసి మిడిల్కి ఘాటు పెట్టేస్తాం కదా, ఇంక ఇక్కడ వచ్చేసి చంక లూజ్ని ఆ విధంగా మార్క్ చేసేసుకొని హ్యాండ్ వచ్చేసి ఈ విధంగా ఓపెన్ చేసేసి ఇక్కడ నుంచి ఘాటు పెట్టాం కదా, అక్కడ నుంచి ఈ విధంగా 1 ఇంచుకి మార్క్ చేసేసుకొని అక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంది 7.5 కదా, టేప్ని ఈ విధంగా ఫోల్డ్ చేసేయండి. ఫోల్డ్ చేసేసి ఇక్కడ ఒక మార్కింగ్ ఇవ్వండి. ఓకేనండి, ఇంక ఇక్కడ వచ్చేసి ఒక 3/4 ఇంచ్ అనమాట. ఓకేనా, 3/4 ఇంచుకి ఆ విధంగా మార్కింగ్ పెట్టండి చంకలోతు. ఇంక ఇక్కడ నుంచి వచ్చేసి ఈ విధంగా సన్నగా మార్క్ చేసేసుకుంటూ ఈ 3/4 ఇంచులో కలిపియాలి. ఇంక ఇక్కడ నుంచి ఈ 1 ఇంచ్ మార్కింగ్ ఉంది కదా, ఈ 1 ఇంచులోకి ఈ విధంగా కలిపేయాలన్నమాట. అంటే ఇక్కడను స్టార్టింగ్ ఎండింగ్ కూడాను పూర్తిగా రావాలండి. స్టార్టింగ్ ఎండింగ్ మనం లావుగా తీసామనుకోండి, అక్కడ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ రాదనమాట. ఓకేనా, చూడండి హ్యాండ్ వచ్చేసి లాక్కున్నట్టు వెళ్ళిపోద్ది, అందుకోసం. చూడండి షేప్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఓకేనా, ఇది ఫ్రంట్ అండ్ గుర్తు కోసం ఇక్కడ ఈ విధంగా రన్నతో మార్క్ చేసేసాను. ఇంక ఈ హ్యాండ్తో కొంచెం తీసి పక్కన పెట్టేస్తున్నానండి. ఇంకా ఫ్రంట్ పార్ట్కి వెళ్ళిపోదాం. ఫ్రంట్ పార్ట్కి వెళ్ళేటప్పుడు మీరు గమనించుకోవాల్సింది హ్యాండ్ క్లాత్ వచ్చేసి నేను ఏ విధంగా ప్లేస్ చేస్తున్నాను అనేసి. ఓకేనా, ఓపెన్స్ ఏమో నా వైపున ఉన్నాయి, ఇటువైపున కదా హ్యాండ్ కట్ చేసాము, ఇటువైపున వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేద్దామండి. ఓకేనా, ఇది క్రాస్ కటింగ్ కాబట్టి ఈ విధంగా ప్లేస్ చేస్తున్నాం. ఓకేనా, ఈ విధంగా ప్లేస్ చేసేసుకుని మొత్తం అవుట్లైన్ అంతా మార్క్ చేసేసుకోవడమేనండి. ఇక్కడ చూడండి ఫ్రంట్ పార్ట్ కటింగ్ కోసం బ్యాక్ పార్ట్ని తీసుకొచ్చేసి ఈ విధంగా క్రాస్గా ప్లేస్ చేసి మొత్తం అవుట్లైన్ అయితే డ్రా చేశాను. ఇక్కడ వచ్చేసి మనము ఈ షోల్డర్ను చంకరౌండ్ని ఇప్పుడే కట్ చేసేసుకుంటే మనకు హెచ్చు తగ్గులు రావండి. అందుకోసం అంటే మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత మార్కింగ్కి అవతల కానీ యువతలు కానీ కట్ చేస్తాం కదా, అప్పుడు వచ్చేసి హెచ్చు తగ్గులు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందుకని ఈ విధంగా ముందే కట్ చేసేసుకుంటే ఏ ప్రాబ్లం లేదనమాట. ఇక్కడ వచ్చేసి అక్కడ చెస్ట్ కొలత ఒకటి మార్క్ చేసేసుకోవాలి. ఇంక ఇక్కడ వచ్చేసి డౌన్ పెట్టుకున్నాం కదా పావించ్ అనేది, ఇది ఫ్రంట్ నెక్కి బ్యాక్ నెక్కి కలిపి తీయాలండి. ఓకేనా, ఇంతవరకు కొంతవరకు కట్ చేసేసి నేను నెక్ని ఇక్కడ ఈ డౌన్ పావించి మార్క్ చేసేసుకున్నాం కదా, ఈ పావించిని కట్ చేసేస్తున్నా. ఓకేనండి, ఈ పావించ్ అనేది ఫ్రంట్కి బ్యాక్కి కలిపి తీసినప్పుడే మనకు వచ్చేసి నెక్ జారదండి. ఓకేనా, నెక్ వైపుని పట్టుకొని షోల్డర్స్ జారం అనమాట. మనకి ఇంకా ఈ బ్యాక్ పార్ట్ అయితే పని లేదండి, పక్కన పెట్టేశాను. ఇంకా మనకు కావాల్సింది వచ్చేసి ఇక్కడ వచ్చేసి చంకలో తీద్దామండి. ఓకేనా, ఈ విధంగా ఇది డీప్ నెక్ కొలతే కాబట్టి ఒక 1/2 ఇంచు. ఓకేనా, ఈ విధంగా ఈ సైజు పట్టుకొచ్చేసి ఒక 1/2 ఇంచు చంకలో తీస్తే సరిపోద్దండి. ఇంక ఇక్కడ నుంచి టేప్ తోటి ఒక 1/2 ఇంచ్ ఈ విధంగా మార్క్ చేసేసుకుని ఈ స్కేల్ ఉంది కదా, ఈ స్కేల్ని తీసుకొచ్చేసి మీకు కొత్త వాళ్ళకి వచ్చేసి చంకలో తీయడం కష్టంగా ఉంటే ఈ విధంగా ప్లేస్ చేయండి. ఈ విధంగా ప్లేస్ చేసేసుకొని ఈ విధంగా షేప్ ఇచ్చారనుకోండి, మీకు ఇంకా పర్ఫెక్ట్ షేప్ వచ్చేస్తుంది, ఇంకా ఏ డౌట్ లేదనమాట. ఇంక ఇక్కడ ఫ్రంట్ నెక్ వచ్చేసి ఈ సైజు వాటికి 6.5 ఇంచులు మార్క్ చేస్తే సరిపోద్దండి. కానీ మనం వచ్చేసి ప్రతిదీ ఇంకా ఆది బ్లౌజులు చూసుకోవాల్సిన పని లేదనమాట. ఓకేనా, ఇంకెవరైనా కూడాను కొంతమంది ఖచ్చితంగా ఇంకొంచెం డీప్ కావాలి అన్న వాళ్ళకి 7 ఇంచెస్ పావు తక్కువ 7 ఇంచులు అట్లా పెట్టేసుకుంటే సరిపోద్దండి. ఓకేనా, వీళ్ళకి వచ్చేసి 6.5 ఇంచులకు మార్క్ చేస్తాను. ఇంకా కింద వైపున వచ్చేసి ఇక్కడ పావు తక్కువ 3 ఇంచులకి ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఇక్కడ నుంచి ఈ నెక్ వరకు కూడాను ఈ విధంగా లైన్ డ్రా చేసేసాను. ఇంక ఇక్కడ నుంచి వచ్చేసి ఇది ఫ్రంట్ కూడా రౌండ్ నెక్కే కాబట్టి ఈ విధంగా ఒక రౌండ్ షేప్ ఇచ్చేసానండి. ఓకేనా, ఇంక ఇక్కడ కూడాను ఈ విధంగా షేప్ ఇచ్చేయచ్చండి. అంటే ఎక్కువ ఇక్కడ స్కిన్ ఎక్కువ కనపడకూడదు అనే వాళ్ళకి వచ్చేసి మనకి ఈ విధంగా షేప్ ఇవ్వకూడదు.
లేదు పర్లేదండి మాకు ఎంత షేప్ తీస్తే అంత బాగుంటది. ఇక్కడ సన్నగా రావాలి అని అనుకునే వాళ్ళకి ఈ విధంగా షేప్ ఇచ్చేయండి. ఓకేనా. వీళ్ళు ఇష్టపడరు కాబట్టి నేను ఈ విధంగా మార్చేసేసాననమాట. ఇంక ఇక్కడి నుంచి ఒక 5 ఇంచెస్ మార్క్ చేస్తున్నానండి. ఓకేనా. ఒకసారి ఆది బ్లౌజ్ నుంచి కూడా చూద్దాము. ఒకసారి ఉక్సుల వైపే చూడాలనమాట. ఇక్కడి నుంచి షేప్ పట్టి కుట్టు ఎక్కడి వరకు ఉందో చూడాలి. ఇక్కడికి ఉందనమాట కుట్టు. ఇంకా అక్కడి నుంచి ఒక 1 ఇంచ్ మార్క్ చేస్తే సరిపోద్దండి. చూడండి ఎగ్జాక్ట్‌గా సరిపోయిందనమాట. వచ్చేసి పై నుంచి ఒక 6.5 ఇంచుకి మార్క్ చేసేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి పావించ్ అనమాట ఇది. ఇక్కడ వచ్చేసి పట్టి కుట్టుకోవాలి కదా! అంటే ఇక్కడ నెక్ కుట్టేస్తాను కదా! అందుకని పావించు వదిలిపెట్టేసి నేను ఇక్కడికి మార్క్ చేసేసుకున్నాను. ఇక్కడికి వచ్చిందనమాట షేప్ పట్టి కుట్టు. అక్కడి నుంచి ఒక 1 ఇంచ్ యాడ్ చేస్తే సరిపోద్దనమాట. ఓకేనండి. కరెక్ట్‌గానే మార్క్ చేసేసాను. ఇది అయిపోయింది కదా! ఇంకా ఒక ఫ్రంట్ పొడవు. ఫ్రంట్ పొడవు అనేది ఏ విధంగా మార్క్ చేస్తాను, ఏ విధంగా కొలుస్తాను ఆది బ్లౌజ్‌లోంచి అనేది చూస్తూ ఉండండి. ఈ విధంగా. ఓకేనా. ఇక్కడ ఖర్చు ఉంది కదా! షోల్డర్స్ జాయిన్ చేయడానికి దీంతో కలిపి ఈ విధంగా ప్లేస్ చేస్తున్నాను. ఓకేనండి. సాగదీసి పట్టుకోకూడదు. జస్ట్ నార్మల్‌గా ప్లేస్ చేయాలనమాట. నార్మల్‌గా ప్లేస్ చేసేసి ఇంక ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఎంతొచ్చిందో చూద్దాం. ఇక్కడి వరకు ఒక మార్కింగ్ పెట్టేద్దాం. ఓకేనండి. టేప్‌తో ఒకసారి కొలుద్దాం ఎంతొచ్చిందనేది. 12.5 వచ్చింది. ఓకే. ఏంటి మనకి ఇక్కడ వరకు కుట్టు వరకు మార్క్ చేసామనమాట. దీనికొక హాఫ్ ఇంచ్ యాడ్ చేయాలి. ఓకేనా. కుట్టు వరకు మార్క్ చేసాము. దానికంటే ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేయాలి. షోల్డర్ కుట్టడానికి హాఫ్ ఇంచ్ ఉంది కదా! దాంతో కలిపే పైన మార్క్ చేసేసుకో. దాన్ని అది కలిపే నేను పైనుంచి కొలుచుకుంటూ వచ్చాననమాట. ఇక్కడ కుట్టు వరకు మార్క్ చేశాను. ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేశాను. అంటే కుట్టిన తర్వాత మనకి ఇక్కడ వచ్చేస్తదనమాట. టోటల్ ఎంతుంది? 13 ఇంచులు ఉంది. ఓకేనా. ఈ విధంగా మార్క్ చేసేసుకుంటాను. ఈ విధంగా అడ్డంగా ఈ విధంగా ఒక లైన్ రాసేసాను. ఇంకా ఇందులో నుంచి మనకి ఇంకా బ్లౌజ్‌తో పని లేదనమాట. ఇంక ఇక్కడి నుంచి వచ్చేసి బ్యాక్ పార్ట్ మార్కింగ్ నుంచి ఒక 2.5 ఇంచులు మార్క్ చేసేయండి. ఇక్కడి నుంచి వచ్చేసి ఒక 2.5 ఇంచులు అనమాట. మీకు డౌట్ రావచ్చు ఏ సైజ్‌కి ఎంత డాట్ వేయాలని. ఈ ఆది బ్లౌజ్‌లో ఎంత ఉందో మెయిన్ డాట్ ఒకసారి చూసుకొని అంతే మార్క్ చేయండి. ఇక్కడ వచ్చేసి నాకు 1.25 ఇంచ్ ఉందనమాట. 1.25 ఇంచ్ అంటే ఫోల్డింగ్ మీద 1.25 ఇంచ్ ఉంది కాబట్టి నేను 2.5 ఇంచులకి మార్క్ చేశాను. ఓకేనండి. ఇంక ఇక్కడి నుంచి వచ్చేసి ఒక 1 ఇంచ్‌కి మార్క్ చేసేసుకుంటున్నా. ఓకేనా. ఇది 13 ఇంచుల మార్కింగ్ కదా! అక్కడి నుంచి ఒక 1 ఇంచ్‌కి ఆ విధంగా మార్క్ చేసేసుకొని ఇక్కడి నుంచి ఈ విధంగా క్రాస్‌గా ఒక లైన్ రాసేస్తున్నాను. ఓకేనండి. ఇంక ఇక్కడి నుంచి ఈ 5 ఇంచులు మార్క్ చేసుకున్నాం కదా! ఉక్సుల దగ్గర నుంచి అక్కడి వరకు ఈ విధంగా మార్క్ చేసేసుకున్నాను. మన ఫార్ములా ప్రకారం ఇక్కడ వచ్చేసి ఒక హాఫ్ ఇంచు యువతలకి మార్క్ చేసేసుకోవాలి. ఇంక ఇక్కడ ఒక పావించు లోపలికి మార్క్ చేయడం వల్ల స్టార్టింగ్ హుక్స్ పట్టుకొని ఇంకా షోల్డర్స్ జారవు. నీకు వైపున పట్టుకొని ఉంటది. ఇక్కడ పావించి తీసాము. ఇక్కడ కూడా ఒక పావించి తీసాం కదా! ఇంకా మనకు షోల్డర్స్ జారే ఛాన్సే ఉండదండి. కానీ చాలా మంది కూడాను స్టార్టింగ్ హుక్స్ లూజ్ అని కూడా కంప్లెయింట్ చెప్తుంటారు. అట్లాంటి వాళ్ళకి కూడా ఇక్కడ పావించి తీయండి. పావించి తీసినా కంప్లెయింట్ చెప్తుంటే హాఫ్ ఇంచ్ కూడా తీయొచ్చు. ఏ ప్రాబ్లము లేదు. ఓకేనండి. ఇప్పుడొచ్చేసి ఒకసారి కొలుద్దాం. ఇక్కడ నుంచి 3.5 ఉంది. డాట్ కుట్టేస్తాం కదా! అక్కడి నుంచి ఈ విధంగా టేప్‌ని ప్లేస్ చేస్తే ఇక్కడికొచ్చిందనమాట 8 ఇంచెస్. ఓకేనా. ఇంక ఇదొచ్చేసి అప్పర్ చెస్ట్ మార్కింగ్ అనమాట. ఈ రెండిటిని కలుపుతూ ఈ విధంగా ఒక లైన్ డ్రా చేయడమే. ప్లస్ ఖర్చు. ఓకేనండి. అర్థమైంది కదా! ఎంత సింపుల్‌గా అయిపోయిందో చూసారండి. ఒక ఆది బ్లౌజ్ ఉపయోగించి నేను ఏ విధంగా బ్లౌజ్‌ని కట్ చేశానని. ఇదొచ్చేసి మెయిన్ కట్‌కి ఇప్పుడే నేను రన్నర్‌తో మార్క్ చేసేసాను. కుట్టినటప్పుడు ఈజీ ఉంటది. ఇంక ఇక్కడే కుట్టు పడుతదనమాట. మనకి సైడ్ జాయిన్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్‌కి ఎక్కడ మార్క్ చేసామో అక్కడే కుట్టు పడతది. ఇక్కడ కూడాను ఎక్కడ మార్క్ చేసామో అక్కడే కుట్టు పడతదండి. ఓకేనండి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకిక్కడొచ్చేసి కావాలంటే ఈ విధంగా ఒక రౌండ్ షేప్ ఇచ్చేయొచ్చు. ఓకేనా. అంతేనండి. ఫ్రంట్‌ని కూడా మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేయడమే. ఇంకిక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే ఇంకా మీకు ఇక్కడ 5 ఇంచెస్ నేను మార్క్ చేసుకున్నాను కదా! కనీసం కింద వైపు నుంచి వచ్చేసి బ్లౌజ్ పొడవు పెంచాను కాబట్టి 3.5 ఇంచులొచ్చింది కింద వైపు నుంచి. ఇదొచ్చేసి బ్యాక్ పార్ట్ మార్కింగ్ కదా! లేదంటే ఒక 3 ఇంచెస్ పెట్టుకున్నా సరిపోద్దండి. చాలా వరకు 3 ఇంచెస్ పెట్టినా సరిపోద్ది. వీళ్ళు కావాల్సిన దానికంటే ఉన్నదానికంటే ఎక్కువ పొడవు అడిగారు కాబట్టి నేను ఒక 3.5 ఇంచులకి మార్క్ చేసేసుకున్నాను. ఇంకా సైడ్ వచ్చేసి ఈ షేప్ పట్టీ అనమాట. ఈ షేప్ పట్టీ కూడా మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఇక్కడొచ్చేసి 3/4 ఇంచో, 1 ఇంచో ఎంత పెట్టాలని డౌట్ ఉంటది. ఈ కింద వైపున మనం బ్లౌజ్ కుట్టి వేసుకున్న తర్వాత కనీసం ఒక 2.5 ఇంచులైనా ఈ సైడ్ షేప్ పట్టీ ఉంటే మనకొచ్చేసి సైడ్ ఫోల్డ్ అవ్వదనమాట. ఓకేనా. పర్ఫెక్ట్‌గా ఉంటది. అంటే మనకిక్కడ చెస్ట్ వచ్చేసి ఇక్కడ కూర్చోవాలి. ఓకేనా. షేప్ పట్టీ మీద వచ్చి కూర్చుంటేనే మనకు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనమాట. ఈ పొడవు ఎక్కువ పెట్టేసినా అంటే చెస్ట్ వీళ్ళకి తక్కువ ఉండి పొడవు ఎక్కువ పెట్టామనుకోండి, అప్పుడు ఇక్కడంతా ముడతొచ్చేస్తది. ఇక్కడంతా లూజ్ వస్తదనమాట బ్యాక్ దగ్గర.
కానీ ఫ్రంట్ పార్ట్ దగ్గర ఇక్కడ లూజ్ వచ్చేస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అంటే ఈ కస్టమర్‌కి ఎంత చెస్ట్ ఉందో అంత పొడవు పెట్టాలండి. ఓకేనా? అంతకంటే ఎక్కువ పెట్టినామనుకోండి మనకొచ్చేసి లూజ్ వచ్చేస్తదనమాట. అంటే ఈ చెస్ట్ కొంచెం ఎక్కువ ఉందనుకోండి, పెట్టాల్సిన దానికంటే ఎక్కువ పెట్టేస్తే ఈ చెస్ట్ వెయిట్ వల్ల కొంచెం జారినట్టు ఉంటది. అంటే షోల్డర్ దగ్గర కుట్టు కూడాను ముందుకు లాగేసినట్టు ఉంటది. అందుకని కరెక్ట్‌గా పెట్టామనుకోండి, ఇంకా ఈ పార్ట్ ఇక్కడికొచ్చేసి మనకి చెస్ట్ కూర్చోవాలి. అంతేనండి. చాలా సింపుల్. ఒకసారి నేను చెప్పానని కాదు, నా మెథడ్‌లో మీరొకసారి బ్లౌజ్‌ని కట్ చేసి, స్టిచ్ చేసి చూడండి. అంటే ఎక్కడ కుట్టు పడతది, ఏ విధంగా ఎక్కడ కుట్టు పడుతుందని కూడా చెప్పేస్తాను. అంటే సైడ్ జాయిన్ చేసేటప్పుడు కూడా మీకు ఈజీ ఉండడం కోసమే నేను ఈ పద్ధతిలో చెప్తున్నాను. ఇంకా ఈ ఫ్రంట్ పొడవు ఈ కస్టమర్‌కి చెస్ట్‌ని బట్టి మెయిన్ డాట్‌ని మార్క్ చేస్తే సరిపోద్ది. తనకి ఆది బ్లౌజ్‌లో ఎంతుందంత ఉంది కాబట్టి నేను అంతే మార్క్ చేసేసాను. రెండొచ్చేసి నేను కస్టమర్‌ని చూసి కూడా నేను పెట్టేయగలనండి. ఇక్కడ మెయిన్ డాట్ ఫ్రంట్ పొడవనేది. అంటే ఎక్స్‌పీరియన్స్ కొద్దీ అది వచ్చేస్తదండి. అంతే గదా! ఇప్పుడు హైట్ ఎక్కువున్నారు. ఈ నడుము కొలత హైట్ ఎక్కువుంటే దీనికి 13 సరిపోయింది. హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి 13 సరిపోదు. అంటే ఈ నడుము కొలత గురించి చెప్తున్నాను. 13:30 పావు తక్కువ 14 ఇంచులు కూడా పెట్టాల్సొస్తది. ఇంకా చెస్ట్ ఎక్కువుంటే ఇక్కడ 2:30 పెట్టాను కదా! ఈ ప్లేస్‌లో వచ్చేసి పావు తక్కువ 3 ఇంచులు కూడా పెట్టాల్సొస్తది. కానీ ఈ చిన్న చిన్న పాయింట్స్ అనేది మనం కుట్టే కొద్దీ, ఎక్స్‌పీరియన్స్ వచ్చే కొద్దీ మీకే అర్థమైపోద్దనమాట. ఓకేనండి. ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేస్తా. ఇలా చూసారు గదా! ఫ్రంట్ పార్ట్ అయితే పర్ఫెక్ట్‌గా కటింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇంకొకటొచ్చేసి షేప్ పట్టి కటింగ్ కోసం ఫ్రంట్ పార్ట్‌లో నుంచి ఒక కొలత తీస్తానండి. ఇక్కడ నుంచి ఎంతొచ్చింది 3:30 కదా! 5 డాట్ కుట్టేస్తాం కాబట్టి, ఇక్కడ నుంచి చివరి వరకు ఎంతుందో చూడండి. పావు తక్కువ 10 ఇంచులొచ్చిందనమాట. పావు తక్కువ 10 ఇంచులొచ్చింది కదా! ఇక్కడ ఉంది కదా! ఇదొచ్చేసి బ్యాక్ పార్ట్‌ని కట్ చేసినప్పుడు సైడ్ మిగిలిన క్లాత్. ఓకేనా? ఈ క్లాత్ దగ్గరొచ్చేసి మనము ఈ షేప్ పట్టీని కట్ చేద్దామండి. ఇప్పుడొచ్చేసి షేప్ పట్టి పొడవెంతొచ్చింది? పావు తక్కువ 9 ఇంచులు. దానికొక హాఫ్ ఇంచ్ యాడ్ చేయండి. అప్పుడెంత 10 ఇంచులనమాట. ఓకేనా? 10 ఇంచులకి మార్క్ చేసేస్తాను. వీటిని కూడా ఈ విధంగా 10 ఇంచులకి మార్క్ చేసేసుకొని స్ట్రెయిట్‌గా ఈ విధంగా ఒక లైన్ డ్రా చేస్తున్నానండి. ఓకేనా? ఇంకిప్పుడొచ్చేసి ఫ్రంట్ వైపునొచ్చేసి ఒక 4:30 ఇంచులకి మార్క్ చేయండి. బ్యాక్ వైపునొచ్చేసి ఒక 4 ఇంచులకి మార్క్ చేయండి. మిడిల్‌కొచ్చేసరికి ఒక 3:30 ఇంచులకి మార్క్ చేయండి. ఎక్కడి నుంచి? ఇక్కడి నుంచనమాట. ఓకేనా? ఈ 3 మార్కింగ్ కలర్‌తో షేప్ పట్టీకి షేప్ ఇచ్చేయడమే. ఎవరికైనా గూడాను ఇదే పద్ధతిలో గనక మీరు షేప్ పట్టి కట్ చేస్తే పర్ఫెక్ట్‌గా సరిపోద్దండి. ఇది ఏ విధంగా సరిపోద్దని తెలియాలంటే ఒక స్టిచ్చింగ్ వీడియో మాత్రం చూస్తేనే మీకు అర్థమవుతది. ఇప్పుడు నేను చెప్పినా కూడా అర్థం కాదనమాట. ఓకేనా? ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేస్తున్నా. ఇది ఫ్రంట్ అని గుర్తు కోసం ఈ విధంగా ఘాటు పెట్టేసానండి. ఓకేనా? ఇప్పుడు మనం వచ్చేసి కింద వైపునొచ్చేసి అంటే ఈ పద్ధతిలో కట్ చేయడం వల్ల మనకి సైడ్ వచ్చేసి హెచ్చుతగ్గులు రావు. సైడ్ బ్లౌజ్‌ని సైడ్ జాయిన్ చేసేటప్పుడు ప్లస్ వచ్చేసి చంక దగ్గర కూడా ప్లస్ గుర్తు పర్ఫెక్ట్‌గా వస్తది. ఇక్కడ కొన్నిటికొచ్చేసి ఫ్రంట్ హుక్స్ దగ్గర ఇక్కడి వరకు మార్క్ చేయొచ్చు. ఈ బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ విధంగా అనమాట. ఇంతవరకు మార్కింగ్ రావచ్చు. ఫోల్డింగ్ ఎక్స్‌ట్రా ఇంత రావచ్చనమాట షేప్ పట్టి. అంటే మీరు స్టిచ్చింగ్ వీడియో చూస్తే అర్థమవుతది. ఇక్కడ కన్‌ఫ్యూజ్ అవ్వచ్చు. అప్పుడు మనం ఈ విధంగా ఓకేనా? ఈ విధంగా ఫోల్డ్ చేసేసి ఈ ఎక్సెస్ క్లాత్ అంతటిని కుట్టేస్తామనమాట. ఇంతే రావాలని ఏమి లేదు. కొన్నిటికొచ్చేసి ఈ విధంగా స్ట్రెయిట్‌గా వస్తది. కొన్నిటికి ఇక్కడ ఇటువైపున ఎక్కువొచ్చి, ఇటువైపున తక్కువొస్తది. కొన్నిటివేమో ఇటువైపున తక్కువొచ్చి, ఇటువైపున ఎక్కువొస్తది. ఈ విధంగా ఫోల్డ్ చేసేస్తామనమాట. ఓకేనండి. ఇది అర్థం అవ్వాలంటే మాత్రం మీరు స్టిచ్చింగ్ వీడియో చూస్తేనే అర్థమవుద్దనమాట. ఓకేనండి. ఇంకా నేను బ్యాక్ నెక్‌నయితే కట్ చేయలేదనమాట ఇంకా. తర్వాత కట్ చేస్తానండి. చూడండి ఇది బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్. ఇవి 2 సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఈ విధంగా రనప్ ఎక్కడ మార్క్ చేసేసానో అక్కడే ఈ విధంగా ప్లేస్ చేసేసుకొని సైడ్ జాయిన్ చేసేస్తామండి. ఓకేనండి. ఇదొచ్చేసి హ్యాండ్స్ చూడండి. ఇదొచ్చేసి షేప్. అంతేనండి. నా వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో గనుక చివరి వరకు చూసినట్లయితే నలుగురికి షేర్ చేయండి. నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళవుతారు. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఖచ్చితంగా నేను క్లియర్ చేయగలిగినవైతే ఖచ్చితంగా క్లియర్ చేస్తానండి. థాంక్ యూ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.